హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో మేము నిన్న పోలీస్ వర్గ దీపాన్ని ఎలా విడిచిపెట్టామో చూయించడానికి. ఈ వీడియో కార్తీక మాసం నెల మొత్తం వీలు ఉన్నవాళ్ళు నెల మొత్తం చేస్తారు. వీలు కుదరని వాళ్ళు ఈ పోలీ పాడ్యమి రోజు ఒక్కరోజు ఇలా దీపారాధన చేసి నీళ్ళల్లో అరటి దొప్పల పైన 33 ఒత్తులు వేసి వెలిగించిన ఈ నెల మొత్తం చేసిన పుణ్యం వస్తుందంట. నేనైతే నెల మొత్తం ఉదయం చుక్కలు సాయంత్రం చుక్కలు ఉన్నప్పుడు పూజ చేసుకున్నాను. నెల మొదటిలో ఉదయం చుక్కలు ఉన్నప్పుడే లేచి స్నానం చేస్తుంటే మనసు ప్రశాంతంగా ఉన్నట్టు ఉండేది. కానీ నెల 15 రోజులు గడిచేసరికి మొత్తం చలి పెరిగి చల్లటి నీళ్ళతో స్నానం చేసి పూజ చేస్తుంటే ఇంకా ఎన్ని రోజులు ఈ చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి అనిపించిందండి. మరి ఉదయమే చల్లటి నీళ్ళతో స్నానం చేయాలంటే కష్టమే కదా. అలా అనుకుంటూ ఇంకో 15 రోజులు కూడా గడిచిపోయి పోలీ పాడ్యమి వచ్చేసిందండి. పాడ్యమి రోజు తులసి చెట్టు దగ్గర శంకు చక్రాలు, ఆ వెంకటేశ్వర స్వామి నామం, కృష్ణుని పాదాలు వేసి ఉసిరి దీపాలు వెలిగించాను. నేను వేసిన శంకు చక్రాలు, వెంకటేశ్వర స్వామి నామం, కృష్ణుడి పాదాలు ఎలా వేశానో కామెంట్ చేయండి. నేను ముందు రోజే తులసి చెట్టుకి కింద కుండీకి పసుపు రాసి చుట్టూ అలికి పసుపు కుంకుమ బొట్లు పెట్టానండి. ముగ్గు వేశాను. అలా వేసుకోవటం వల్ల పొద్దున కొద్దిగా పని ఈజీగా ఉంది. అలా ఉసిరి దీపాలు వెలిగించిన తర్వాత నీళ్ళల్లో అరటిదొప్పల మీద చేసుకున్న 33 ఒత్తులు వదిలాము. ఈ ఉసిరి దీపం కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాము. కుంభ ఒత్తి చేసి ఉసిరికాయ మీద పెట్టి వెలిగిస్తాము. ఈ నెల మొత్తం తులసి చెట్టు కాడ ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది. అందుకే నెల మొత్తం వెలిగించాను. నేను మా వారు వెలిగించి వదిలిన తర్వాత పిల్లలు కూడా వెలిగించారు. అరటిదొప్పల మీద 33 ఒత్తులు వాళ్ళకు కూడా సపరేట్గా నేను చేశాను. ఈ తుఫాను వల్ల కొంచెం గాలి ఎక్కువగా వచ్చిందండి. మార్నింగ్ వెలిగించడం కూడా చాలా లేట్ అయ్యింది. వెలిగించడానికి చాలాసేపు పట్టిందండి. వీలు ఉన్నవాళ్ళు నదీ ప్రవాహాలకు వెళ్తారు వదలటానికి. వీలు లేని వాళ్ళు ఇలా కూడా వదలవచ్చు. మేము పిల్లలకి కాలేజీలు ఉన్నవి అందుకని ఇంట్లోనే ఇలా స్టీల్ బేషన్లలో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి వదిలాము. అమ్మవారికి నేను ప్రసాదం వడపప్పు పానకం చేశాను. వడపప్పు పానకం అమ్మవారికి చాలా ఇష్టం. మనం ఎప్పుడు అమ్మవారి పూజ చేసినా కూడా వడపప్పు పానకం ప్రసాదంగా పెట్టాలి. ఆ తర్వాతే ఇంకేమైనా ప్రసాదాలు చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. కానీ వడపప్పు ప్రసాదం కంపల్సరీ పెట్టాలండి. పానకం వడపప్పు అమ్మవారి పూజ అంటే వడపప్పు పానకం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఉదయం గాలి ఎక్కువగా రావటం వల్ల పిల్లలు మాత్రం చాలాసేపు వెలిగించారు. అవి కొండెక్కుతూ ఉన్నాయి, వెలిగిస్తూ ఉన్నారు. చాలాసేపు పట్టిందండి. అలా పిల్లలు కూడా నీళ్ళల్లో వదిలారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాము. ఈ నెల మొత్తం ఇలా పూజ చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ నెలే కాదు, ఎప్పుడైనా సరే ఇలా పొద్దున్నే లేచి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. మీరు ఎలా చేశారో, పాడ్యం రోజు ఎలా ఒత్తులు వదిలారో కామెంట్ చేయండి. నదీ ప్రవాహానికి వెళ్ళారా, ఇంటిలోనే తులసి చెట్టు దగ్గర చేసుకున్నారా చెప్పండి. ఇలా కొబ్బరికాయ కొట్టాము. తాంబూలం కూడా పెట్టాను తులసి చెట్టు దగ్గర. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక మాసం చివరిగా రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం. ఇంతకీ ఎవరి పోలీ అంటే ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి అంటే దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులు వినిపిస్తాయి. పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ. అనగనగా ఒక ఊరిలో
ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. అనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకు ఉందన్నది ఆమె అహంభావం. అందుకే ఆ కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళను తీసుకొని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్ళతో కలిసి నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కానీ ఆ నెల మొత్తం చేయకపోయినా చిన్న కోడలు పోలీ పాడ్యం రోజు దీపాలు వదిలింది. వాళ్ళు నదీ ప్రవాహానికి వెళ్ళి వదిలితే మిగతా 3 కోడళ్ళు అత్తగారు తను ఇంటికాడే వదిలింది. అందుకని తనకి పోలీ అని పేరు వచ్చిందండి. బాయ్ బాయ్ అండి.